హలో అందరికీ నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధర్ని టాక్స్. జనవరి 8th అయితే ధర్నీకి 6th మంత్ కంప్లీట్ అయిపోయి 7th మంత్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. 6 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి అంటే హాఫ్ ఇయర్ కంప్లీట్ అయినట్లే కదా. హాఫ్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి మేము జనవరి 8th పాపకి హాఫ్ ఇయర్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము. సో పిల్లలతో నాకైతే ఎడిటింగ్ కుదరలేదు. సో పోస్ట్ చేయడం అందుకనే లేట్ అయిపోయింది. హాఫ్ ఇయర్ బర్త్డే కోసం అని చెప్పేసి ఈ డ్రెస్ వచ్చేసి ఫస్ట్ క్రై నుండి అయితే ఆర్డర్ చేసాము. ఈ డ్రెస్ అయితే పిల్లలకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉంది. నార్మల్‌గా డైలీ వేర్ డ్రెసెస్‌లో ఎంత ఫ్రీగా ఉంటారో ధర్ని అయితే అంత ఫ్రీగా అయితే ఉంది డ్రెస్‌లో. ఇక్కడ నేను రెడీ చేస్తుంటే మా బుడ్డది అసలు ఏడుస్తుందో నవ్వుతుందో అర్థం కాకుండా 2 మిక్స్ చేసి అయితే చేస్తుంది. ఏం చేస్తుంది అనేది నాకైతే అర్థం కాలేదు. కనీసం వీడియో చూసి మీకైనా అర్థమైందా? నేను ధర్నిని రెడీ చేసే లోపుగా ఇలా పెదనాన్న వాళ్ళైతే వీడియో కాల్ చేశారు. ఈలోగా విక్రమ్ వాళ్ళైతే పెదనాన్న వాళ్ళతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నారు. హాఫ్ ఇయర్ బర్త్డే కాబట్టి నిన్నే మా వారు వెళ్ళి హాఫ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసి వచ్చారు. సో ఈ రోజు అయితే ఈవినింగ్ టైంలో రెడీ అయిపోయింది. వెళ్ళి తీసుకొని వచ్చేసారు. సో టైంకి పెదనాన్న వాళ్ళు కూడా లైన్‌లో ఉన్నారు కాబట్టి వీడియో కాల్‌లో పెదనాన్న వాళ్ళకి కూడా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూపించేసాము. విక్రమ్ కన్నా కూడా ధర్ని అయితే చాలా డేర్‌గా ఉంటుంది. మా అందరికైతే జరిగిన కాన్వర్సేషన్ ఏంటంటే అక్కడ ధర్ని భయపడుతుంది క్యాండిల్ వెలిగించినప్పుడు అని అయితే అందరూ అనుకున్నారు. నేనైతే మాత్రం భయపడదు అని చెప్పేసి అయితే అన్నాను. కాకపోతే వెలిగించాక ఒక్క సెకండ్ అలా ఉలిక్కిపడింది కానీ వెంటనే అయితే ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని చెప్పేసి ఆ క్యాండిల్ వైపే చూస్తూ ఉంది. అదే విక్రమ్ అయితే ఆ క్యాండిల్ ఆగిపోయే వరకు దాని వైపు చూడకుండా అసలు కళ్ళు మూసుకొని భయపడుతూ కూర్చునేవాడు. అయినా విక్రమ్ కన్నా కూడా ధర్నీకే ధైర్యం ఎక్కువ. అసలు కేక్ కటింగ్ స్టార్ట్ చేయక ముందు నుండే విక్రమ్ కేక్ కట్ చేస్తా అని అయితే అంటూ తిరుగుతున్నాడు. సో విక్రమ్ అండ్ ధర్ని ఇద్దరితో కలిపి అయితే మావే కట్ చేయించారు. నన్ను మా వారిని కలిసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కట్ చేయించమన్నారు. కానీ మేము చేయించడం కన్నా కూడా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చేయిస్తే చాలా మంచిది కదా. అందుకని మామయ్యని అయితే చేయించమని చెప్పాము. సో మామయ్య అయితే ఇలాగా పిల్లలిద్దరిని కలిపి కూర్చోబెట్టుకొని కేక్ కటింగ్ అయితే చేయించేశారు. సో బుడ్డదాని హాఫ్ ఇయర్ బర్త్డే కూడా కంప్లీట్ అయింది. ఇద్దరు కట్ చేయడం వల్ల మా బుడ్డోడికి కేక్ కట్ చేయాలి అనే కోరిక కూడా తీరింది. సో కేక్ కటింగ్ అయిపోగానే మామయ్య అత్తయ్య అందరం కలిసి పాపకైతే లైట్ గా కొంచెం కొంచెం కేక్ అయితే పెట్టాము. అన్నప్రాసన అయిపోయింది కాబట్టి పెట్టినా పర్లేదు. కాకపోతే చలికాలం కాబట్టి ఊరికే జలుబు వచ్చేస్తుంది, వస్తే తగ్గదు అని చెప్పేసి కొంచెమే పెట్టాము. అండ్ పైన అక్కనైతే పిలిచాము బర్త్డేకి. సింపుల్ గా చేసుకున్నాం కాబట్టి ఇంకెవరిని పిలవలేదు. అక్క అయితే చాలా క్లోజ్ గా ఉంటుంది. అక్క అయితే పాప పుట్టినప్పటి నుండి ఏమన్నా గిఫ్ట్ తెద్దాం అనుకుంటుందంట. సో ఇప్పుడైతే హాఫ్ ఇయర్ బర్త్డే అని చెప్పేసి పాపకి వెండి గాజులు అయితే గిఫ్ట్ గా తీసుకొచ్చేసింది. సో తెచ్చిన గాజులను అయితే చేతికి వేసేసి కొంచెం కేక్ అయితే పెట్టేసి తర్వాత విష్ చేసేసింది. నెక్స్ట్ అయితే అన్నయ్య ఇంకా మేము కూడా పెట్టేశాము. బుడదానికి తీయగా తగిలేటప్పటికి బాగా నచ్చేసింది. సో పెట్టడం ఆపితే ఏడుస్తుంది. ఒక నిద్ర వచ్చినట్లుంది. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోగానే బుడ్డదాన్ని ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చేసాను. దాన్ని పడుకోబెట్టగానే ఇంకా మేమైతే కేక్ కట్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అక్కకు కూడా కొంచెం పెట్టేసి అందరం అయితే తినేసాము. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయేటప్పటికి 10 o'clock అయితే అయింది. సో డిన్నర్ వచ్చేసి చపాతీ, చెన్నా కర్రీ అండ్ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై. థ్యాంక్స్ ఫర్ వాచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్ ధర్ని టాక్స్.